అందరికీ నమస్కారం. సుస్వాగతం టు గురు ఎస్విఎస్ వ్లాగ్స్. ఈరోజు ఏం టాపిక్ అనుకుంటున్నారా? అవునండి, మనకందరికీ కావాల్సినది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. కాబట్టి నేను ఈ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏం టాపిక్ అనేది చెప్పేదానికి ముందు, భగవంతుడు ఎంత భక్తులకు దాసుడో, ఆ భక్తులు ఎంత కరెక్ట్గా ఎంత బాగా నడుచుకుంటే, ఎంత ఎక్కువగా తనని ధ్యానిస్తే ఇంకా ఆ భగవంతునికి కావాల్సిందే లేదండి. ఎంత పైలోకాల్లో ఉన్నా కూడా భక్తుని కోసం దిగి వస్తారన్నమాట. అందుకు మనము ఒక ఉదాహరణగా ఏం చెప్పుకోవాలంటే, అప్పుడే మనం భక్త పోతన గారు రచించిన గజేంద్ర మోక్షం కథలోని ఆ ఒక పద్యాన్ని మనం వింటే మనకు ఎలా ఆ భగవంతుడు దిగి వస్తాడు అనేది మనకు తెలుస్తుంది. దీని ప్రారంభం ఏమంటే, ఒక గజేంద్రుడు అంటే అందరికీ తెలిసిందే కదా, ఏనుగు ఒకసారి అడవుల్లో వెళ్తూ వెళ్తూ నీళ్లు తాగాలి అని అనిపించిందంట ఆ ఏనుగు. తర్వాత ఆ ఒక నదిలో ఆ నీళ్లు తాగడానికి వెళ్ళినప్పుడు చూస్తే అక్కడ ఎక్కువగా మొసళ్ళు ఉండేవి. కానీ అది గజరాజుకు తెలిస్తే కూడా, నేను చాలా బలవంతుని కదా, ఒక చిన్న మొసలి నన్నేం చేస్తుందిలే అని అనుకుని అందులో కాలు పెట్టి ఇంకా నీళ్లు తాగడానికి ప్రయత్నించిందంట. అప్పుడు ఆ మొసలి వచ్చి ఆ కాళ్ళను గట్టిగా పట్టుకుంది. అప్పుడు గజరాజు, ఏ మొసలి, నన్ను వదిలిపెట్టు, నేను ఎంత శక్తివంతుడనో నీకు తెలీదా, వదిలిపెడతావా లేదా అని అడిగితే ఆ మొసలి ఏం చేసినా వదిలిపెట్టలేదంట. ఇక చూడు, నా శక్తి నేను చూపిస్తానని చెప్పి గజేంద్రుడు చాలా ప్రయత్నిస్తాడు కానీ ఆ మొసలి పట్టు నుంచి విడిపించుకోవడానికి కాలేదు. ఇది ఒకరోజు కొనసాగలేదండి, ఎంతో కాలం ఈ సంఘర్షణ అనేది కొనసాగిందన్నమాట. పోరాడి ఆ మొసలితో గజేంద్రుడు పోరాడి ఆఖరికి తనలోని శక్తి అంతా కోల్పోయి, తన ధైర్యాన్ని కోల్పోయి, నేను గజరాజు కదా అనే ధైర్యం, అహంకారం ఫస్ట్ ఉండేది కదా, కానీ ఇప్పుడు ఆ అహంకారము పోయి ఆ శక్తి తగ్గుతూ ఉంటే, తర్వాత ఇంకా భగవంతుడే మనకు దిక్కు అని చెప్పి ఆ సందర్భంలో ఆ భగవంతుడి ధ్యానం ఆ గజరాజు ఎలా చేసిందో మనము ఒక పద్యం మూలంగానే మనకు ఆనాడే భక్త పోతన గారు రచించి చెప్పారన్నమాట. ఆ ఒక పద్యం ఈరోజు ఏంటని చూస్తామా? ఎన్నో ఉందండి, మనం జీవితంలో బాగుపడడానికి మన మాతృభాషలోనే ఎన్నో ఉందండి. చదివి చూస్తే కదా తెలుస్తుంది దాని మహత్యం కదా. ఇప్పుడు ఆ పద్యం ఏంటంటే, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, అనాది మూల కారణం బెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వానినాత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడదన్ అనే పద్యం మూలంగా తన ఒక భావాన్ని, తన యొక్క బాధని ఆ గజరాజు చెప్పిందంట భగవంతుడికి. అంటే ఈ నా శక్తి అంతా నశించిపోయింది, నా ధైర్యం నేను కోల్పోయాను, భగవంతుడా, ఈ లోకాన్ని సృష్టించిన భగవంతుడా, నువ్వు ఈ లోకాన్ని ఎలా సృష్టించావో, ఎలా నువ్వు నడుపుతున్నావో, నీకు మించి నాకు వచ్చి ఏదీ లేదు అని, ఇంకా నువ్వే కాపాడాలి, నువ్వే నాకు దిక్కు, ఎవరైతే ఈ లోకానికి, ఈ సృష్టికి సృష్టికారకుడో లయకారకుడో, ఎలా ఆవిర్భవించిందో ఈ లోకం, ఈ సృష్టి, దీనికంతకు మూలనాథుడెవడో ఆ ఒక మహావిష్ణువే, ఆ ఈశ్వరుడే, అందరూ చేరి నన్ను రక్షించండి అని చెప్పి వేడుకొనిందంట. అప్పుడు ఆ భగవంతుడు ఏదో లక్ష్మీదేవితో ఎంతో సంతోషంగా ఉండే టైంలో ఆ గజరాజు యొక్క ఆ బాధ వినిపించే ఆ పద్యం వినపడుతూనే ఆయనకు చలించిపోయాడంటే మహావిష్ణువు.
తర్వాత మహావిష్ణువు ఆ భక్తుని కోసం ఇంకా ఏది వద్దు, భక్తుడు నన్నంతా పిలుస్తున్నాడంటే ఇంకా నేను వెనకేయకూడదు, వెంటనే ఆ భక్తుణ్ణి రక్షించాలి. అక్కడ భక్తుడెవరు? ఆ గజేంద్రుడే. ఆ గజేంద్రుని రక్షించాలి అనే ఒక ఉద్దేశంతో, గజేంద్రుని కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన ఎలా ఆ లోకం నుంచి దిగి వస్తున్నాడంటే ఎలా అని చెప్పడం అనేది మన ఎంత ఆ పద్యం ఆ భక్త పోతన రచించిన ఇంకొక పద్యం అంటే శ్రీ మహావిష్ణువు ఎలా దిగి వస్తున్నాడో అనే దానికి ఒక పద్యం రచించాడండి పోతన గారు. సో ఆ పద్యం ఏమిటంటే సిరికించెప్పడు శంఖ చక్ర యుగము చేదోయి సంధింపడు, ఏ పరివారంబున జీరడు అభ్రకపతింబన్నింపడు, ఆ కన్నికాంతరధమిల్లము జక్కనొక్కడు, వివాద ప్రోత్సిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణవనోత్సాహియై అని ఈ ఒక పద్యాన్ని మీరు గమనించారంటే అసలు ఎంత బాగుందో దీని అర్థం. గజేంద్రుని ప్రాణాలను కాపాడే ఒక ఉద్దేశంతో ఆ మహావిష్ణువు లక్ష్మికి కూడా, లక్ష్మితోనే ఉన్నాడు కదా, లక్ష్మి ఆ గజేంద్రుడు తన భక్తితో నన్ను పిలుస్తున్నాడు, చాలా అపాయంలో ఉన్నాడు, నేను ఇప్పుడే ఆ గజేంద్రుడిని వెళ్ళి రక్షించాలి అని ఏ మాత్రం ఒక మాట కూడా లక్ష్మితో చెప్పకుండా అలానే బయలుదేరానన్నమాట. ఆ ఒక సందర్భంలో ఆ గజేంద్రుణ్ణి కాపాడాలనే ఉద్దేశంతో లక్ష్మికి చెప్పక, శంఖ చక్రాదులు ధరించక, ఆ పరివారం వెంట ఉన్న ఆ పరివారాన్ని కూడా పట్టించుకోక తానొక్కడే బయలుదేరి వస్తుండడం చూసి వెంటనే మహాలక్ష్మీదేవి వచ్చినాడు. దీంట్లో ఒక విషయం ఏమిటంటే ఏదో లక్ష్మీదేవి మహావిష్ణువు సంతోషంగా ఉండే టైంలో తెలుసో తెలియకో ఆమె కొంగు ఇలా పట్టుకుంటే మహావిష్ణువు అది కూడా తెలియకుండా ఆ కొంగుతోనే అలా వస్తున్నాడంట. అంతే ఒక్క ఉగ్రంతో ఇంకా గజేంద్రుని కాపాడాలని ఒకే ఉద్దేశంతో, ఆ ఉద్దేశం మాత్రమే మహావిష్ణువుకు ఉంది. ఇంకా వెనక ఎవరున్నారు, ఎవరు వస్తున్నారు ఏది దేవుడు పట్టించుకోలేదన్నమాట. సో మహావిష్ణువు ఆ స్వర్గం నుంచి దిగి వస్తుంటే వెంటనే లక్ష్మీదేవి, తర్వాత శంఖచక్రాదులు, ఇంకా వాహనమైన గరుడ పక్షి అన్నీ గరుత్మంతుడు అన్నీ వస్తూ ఉంటే ఆ పరివారమంతా వెనక తరలి వస్తుందంట. మహావిష్ణువు ఎందుకు ఇలా వెళ్తున్నాడు అని తెలియక, ఎందుకంటే మహావిష్ణువు చెప్పలేదు కదా ఏం కారణమని. సో అలా వచ్చి ఆ గజేంద్రుణ్ణి కాపాడాడంట. అంటే ఆ మొసలితో ఎంత కాలంగా ఆ గజేంద్రుడు పోరాడుతుందో ఆ కాళ్ళు అలా మొసలి నోట్లో చిక్కుకుంది అని ఎంత కష్టపడి పోరాడుతుందో వచ్చి కాపాడాలి అని చెప్పి ఆ మొసలిని చంపి గజేంద్రునికి మోక్షం ప్రసాదించాడంట మహావిష్ణువు. ఆ పద్యం ఎంత బాగుంది కదా, ఇంకొకసారి చెప్పనా? సిరికించెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారంబున జీరడు అభ్రకపతింబన్నింపడు, ఆ కన్నికాంతరధమిల్లము జక్కనొక్కడు, వివాద ప్రోత్సిత శ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు, గజ ప్రాణవనోత్సాహియై అని ఈ పద్యం వింటే ఒళ్ళు జలధరిస్తుంది కదండి. ఇంకా భక్తుడు పిలవాలే కానీ, మంచి మనసుతో ఆ భక్తుడు భగవంతుని పిలవాలే కానీ భగవంతుడు భక్తునికి దాసుడైపోతాడండి. కాబట్టి నేను ఎప్పుడూ చెప్పేది భగవంతుని వదలకండి. ఏ కష్టమైనా ఏ సుఖమైనా అందులో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు మనల్ని కాపాడుతాడు అనేది మనం తెలుసుకొని మెలగాలన్నమాట. ఓకే అండి, ఇది ఎంత మంచి ఒక పద్యమో చూసారా, ఒళ్ళు జలధరిస్తుంది కదా. సో తర్వాత కూడా ఇలాంటి మంచి మంచి పద్యాలతో, మన భగవద్గీత పద్యాలతో, శ్లోకాలతో కలుస్తాం మళ్ళీ. ఓకే అండి, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఒక లైక్ కూడా ఇచ్చి వెళ్ళండి మరి.
ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్లోనైనా కూడా అందరూ ఈ వీడియోస్ చూస్తారు కదా. ఓకే అండి, అందరూ బాగుండాలి. ఈ ఎండాకాలానికి అందరూ ఎండల్లో విపరీతంగా కష్టపడక సంతోషంగా ఆరోగ్యంగా ఉండండి. ఓకే అండి, ఉంటాను. నమస్కారం, బాయ్.